సార్ ప్రెజెంట్ చూసుకున్నట్టయితే హెచ్-1బీ వీసాకి సంబంధించి $1,00,000 అయితే పే చేయాలనేసి ట్రంప్ సర్కార్ అయితే డిసైడ్ చేసింది ప్రాసెసింగ్ ఫీస్ కింద. సో, అసలు సడెన్‌గా ఈ సిట్యుయేషన్ రావడానికి గల రీజన్ ఏంటంటారు? సడెన్‌గా సడెన్‌గా ఏం కాదండి. ఇది చాలా రోజులు పట్టి కొంచెము హెచ్-1బీ అనేటువంటిది మిస్‌యూజ్ అవుతోంది అనేటువంటిది ఒక కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ప్రకారం ఏంటంటే, ఈ అమెరికన్ వర్కర్స్‌కి అంటే అమెరికాలో ఉన్నటువంటి అమెరికన్ సిటిజన్స్‌కి ఉద్యోగాలు పోతున్నాయి. అంటే ఉద్యోగాలు రావట్లేదు అనేటువంటి ఒక కాన్సెప్ట్. ఒక పక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొన్ని జాబ్స్ తీసేస్తుంది. టెక్నాలజీ ఇవన్నీ ఏమైందంటే చాలామంది అమెరికన్ సిటిజన్స్‌కి ఈ హెచ్-1బీ ప్రోగ్రామ్ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి అనేటువంటి కాన్సెప్ట్. అది కాకపోయినా ఏంటంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఒక సింగిల్ పాయింట్ ఎజెండా కదా! ఆ అవును. సింగిల్ పాయింట్ ఎజెండా ఏంటి? ఇమిగ్రేషన్. అతను వచ్చిన రోజు నుంచి ఇమిగ్రేషన్ మీదే తన యొక్క అభిప్రాయాలు టైట్ చేయడం స్టార్ట్ చేసేసారనమాట. సో, కాబట్టి ఆ ప్రాసెస్‌లో ఐ మీన్ అమెరికన్స్‌కి ఉద్యోగాలు రావాలి అనేటువంటి ఒక భావంతో ఇలాంటి ప్రొక్లమేషన్ ఒకటి సైన్ చేశారు. డెఫినిట్‌గా అది పర్టిక్యులర్‌లీ ఫర్ ఇండియన్స్‌కి కొంచెము ఇబ్బందికరమైనటువంటి సిట్యుయేషనే.